ప్రియమైన సంగమం, పౌలు కొరింథీ 2:10:3 ఒక మాట అంటూ ఉన్నాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధం చేయము. ఆలయానికి వచ్చేవారు శరీర ప్రకారం యుద్ధం చేయడానికి వస్తారా? అలాగే ఉంది కదా. శరీర ప్రకారం యుద్ధం చేయగలిగిన వారే దేవాలయాల్లో పట్టును సాధించగలుగుతూ ఉన్నారు కదా. అలా ఉండకూడదు అని చెప్తే వారికి బాధగా ఉంటుంది. అది దేవుని లక్షణం కాదని చెప్తే వారికి కోపం కలిగిస్తూ ఉంటుంది. పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను శరీర ప్రకారం యుద్ధం చేయము. మనమందరం కూడా శరీరాన్ని ధరించిన వారమే కదా. శరీరాన్ని ధరించిన వాడు శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాడుల నుంచి రక్షించుకోవలసిన బాధ్యత కూడా ఆ వ్యక్తికి ఉంటుంది. కానీ పౌలు ఏమని చెప్తున్నాడు? మేము శరీరధారులమై ఉన్నను నడుచుకొనుచున్నాను శరీర ప్రకారం యుద్ధం చేయము. విశ్వాసి యుద్ధం ఎప్పుడు కూడా అది శరీర సంబంధమైనది కాదు. విశ్వాసి ఆత్మీయ పోరాటంలో పోరాడతాడు, కానీ శరీర ప్రకారము మానవులతో యుద్ధం చేసి వారిని హింసించి వారిని జయించడానిక కాదు. విశ్వాసి ఆత్మీయ జీవితంలో పోరాటాన్ని జరిగించేటప్పుడు ప్రార్థన ద్వారా జయించగలుగుతాడు. ప్రార్థనలో ఎంత సమయమైతే దేవుని సన్నిధానంలో గడుపుతాడో ఆ సమయమంతా కూడా దేవుని శక్తిని పొందుకుంటాడు. తను జయించవలసిన వాటిని దేవుని సముఖంలో పెడుతూ ఉంటాడు. వాటిని జయించడానికి దేవుడు తగిన శక్తిని ఆ విశ్వాసికి అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం పోరాడేది ఈ లోక సంబంధాలతో కాదు కదా. పౌలు ఇక్కడ దానిని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి మనకు విరోధంగా నిలబడ్డాడు అని అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చీకటి శక్తులు, ఆ వ్యక్తి మీద పనిచేస్తున్నటువంటి దురాత్మలు ఆ వ్యక్తిని విశ్వాసికి వ్యతిరేకంగా నిలవబెడుతూ ఉంటాయి. ఇప్పుడు విశ్వాసి ఆ దుష్టుడైన వ్యక్తితో పోరాడుతూ ఉన్నాడని అంటే ఆ వ్యక్తితో కాదు పోరాడేది, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దుష్ట శక్తులతోటి. మనం చేయవలసింది మనకు వ్యతిరేకంగా పోరాడుతున్న దుష్ట శక్తులను నశింపచేయనట్లు మనము దేవుని ఆత్మ ఖడ్గమును, విశ్వాసం అనే డాలును, నీతి అనే మైమరువును, రక్షణ అనే శిరస్త్రాణాన్ని, సత్యమును దట్టిని, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడును మనం తొడుగుకోవాలి. అదే కదా పౌలు రాస్తున్నాడు. ప్రియమైన విశ్వాసి, మనము పోరాడేది శరీరాలతో కాదు. మనం శరీరాన్ని ధరించినంత మాత్రాన మనము ఈ యుద్ధం చేస్తూ మనుషుల్ని కొట్టి లేకపోతే వారిని చంపి మనము యోగ్యంగా మనం కనపరుచుకోగలుగుతామా? కాదు. పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే కొరింథీ సంఘమునకు రాస్తున్నాడు 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. మన యుద్ధోపకరణాలు ఈ శరీర సంబంధమైనవి కావు. ఈ లోకంలో ఖడ్గము పట్టుకుంటారు, లేకపోతే AK-47 పట్టుకుంటారు, లేకపోతే గన్ పట్టుకుంటారు, పిస్టల్ పట్టుకుంటారు, మనుషుల్ని చంపడానికి వాటిని ఉపయోగిస్తారు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే పౌలు ఏమని చెప్తున్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. నిజమే కదా. మన యుద్ధోపకరణాలు ఈ లోక సంబంధమైనవి కావు. దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఉంచుతున్నాడు. మన విశ్వాసంతో దేవుణ్ణి ఏమి అడిగినా ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మనము మోకరించి ప్రార్థించినప్పుడు, దేవుని మీద మన భారమును పెట్టినప్పుడు, మన ఎదుట ఉన్నటువంటి సమస్యలు అవి ఎంత గొప్పవైనా సరే వాటిని దేవుడు మన ముందు పడద్రోయగలుగుతూ ఉంటాడు. ఎరుకో గోడలు ఏ రీతిగా పడిపోయాయి, ఎర్ర సముద్రం ఏ రీతిగా చీలింది. మనము దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనకు జయమునిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. లోక సువార్త 17:6 ప్రభు ఒక మాట చెప్తున్నాడు. మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా
ఆవగింజంత విశ్వాసం మనము కలిగి ఉండమంటూ ఉన్నాడు. ఆవగింజ చిన్నదే కానీ అది ఎంత గొప్ప కార్యమును చేయగలుగుతుంది. ఆ చిన్న విత్తనము ఒక పెద్ద చెట్టుకి అది ఎదగడానికి అది దోహదమవుతూ ఉంది. మన విశ్వాసము ఆవగింజలా ఉండడం అంటే ఏమిటి? పరిపూర్ణ స్థితిలో ఉండటం అని అర్థం. చిన్న గింజే కానీ అది ఎదగలుగుతూ ఉంది కదా. అదే రీతిలో మన యొక్క విశ్వాసము పరిపూర్ణత కలిగినప్పుడు, పరిపూర్ణత లేని విశ్వాసము అది ఫలాన్ని పొందలేదు. నీ విశ్వాసము పరిపూర్ణంగా ఉన్నప్పుడు, అది దేవుని మీద ఆనుకున్నప్పుడు, నీ విశ్వాసమును నీవు విత్తినప్పుడు ఏమవుతుంది? నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడు అని నువ్వు ఆ కంబళి చెట్టుకు చెప్తే అది నీకు లోబడుతుందని ప్రభు చెప్తున్నాడు కదా. అదే రీతిలో కార్యం జరుగుతూ ఉంటుంది. నీ ఎదురుగుండా ఒక పెద్ద కొండ ఉన్నప్పటికీ కూడా నువ్వు వెళ్ళి సముద్రంలో నాటబడు అని చెప్పినప్పుడు, అది పడద్రోయబడు అని చెప్పినప్పుడు అది వెళ్తుంది, పడిపోతుంది. ఏ విధంగా జరుగుతుంది? ఆత్మీయ కార్యం జరుగుతుంది. ఇక్కడ ప్రభువు వేటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? భౌతిక సంబంధమైన వాటి గురించా? భౌతిక సంబంధమైన వాటిని గురించే కాదు, ఆత్మ సంబంధమైన వాటిని గురించి కూడా. పౌలు దానిని గురించి ఇక్కడ కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అంటూ ఉన్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి అని అందుకు అంటూ ఉన్నాడు. మన విశ్వాసం దేవుని మీద ఉంచినప్పుడు మన ముందున్నటువంటి సమస్యను మనము జయించగలుగుతాం. అది దుర్గము లాంటిదైనా సరే. మన యోగ్యత ఎప్పుడు పరిశోధించబడుతుందని అంటే ఇటువంటి సందర్భాల్లోనే మన యోగ్యత పరిశోధించబడుతూ ఉంటుంది. ప్రియమైన విశ్వాసి, పౌలు ఇంకొక మాట చెప్తున్నాడు 5వ వచనంలో, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. వితర్కాలనేవి మనం చూస్తూ ఉన్నాం. దేవుని జ్ఞానమునకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని నేటి దినాల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేవారు, దేవుని వాక్యమును వక్రీకరించేవారు నేటి దినాల్లో అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మనము అటువంటి ఆలోచనలు కలిగిస్తున్న దుష్టశక్తిని మనము బంధించాలి, దేవుని నామంలో బంధించాలి. సాతాను విశ్వాసులో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను చూపిస్తూ ఉంటాడు. వాటిని మనం జయించాలి. నువ్వు శోధించబడుతూ ఉన్నప్పుడు దేవుని శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేసే రీతిలో సాతాను నీలో క్రియ జరిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే నువ్వు అటువంటి ఆలోచనలను నువ్వు చెరబట్టాలని పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. వితర్కాలను మనం చూస్తూ ఉన్నాం, వాక్య వ్యతిరేక బోధలను, దేవుని జ్ఞానమును గురించి కూడా చెడు మాట్లాడే వారిని మనం చూస్తూ ఉన్నాం కదా. అటువంటి వారి ఎడల మనం జాగ్రత్తగా ఉండాలి. కొరింథు సంఘంలో అటువంటి వారు ఉన్నారు. పౌలు అటువంటి వారిని గద్దిస్తూనే పత్రికలను రాస్తూ ఉన్నాడు. పౌలు కొరింథు సంఘాన్ని కట్టినటువంటి వాడు. అందుకనే కొరింథు సంఘమునకు తండ్రి అని చెప్తూ ఉంటాడు. తండ్రి పిల్లల ఎడల ఏ రీతిగా ప్రవర్తిస్తాడో పౌలు కూడా కొరింథు సంఘం ఎడల అదే రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకనే పౌలు కొరింథు సంఘానికి రాసేటప్పుడు కఠినమైన రీతిలోనే తండ్రి బిడ్డలను గద్దించే రీతిలో తన ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఏ రీతిగా మనము దేవుని ఎదుట మనం యోగ్యులంగా ఎంచబడతాం? మన యొక్క వితర్కాలను బట్టి మనం యోగ్యులంగా ఎంచబడతామా? లేని జ్ఞానాన్ని తెచ్చుకొని జ్ఞాని అని చెప్పుకోవడానికి మానవులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ రీతిగా వారు చేసినప్పుడు వారు దేవుని ఎదుట యోగ్యులుగా ఎంచబడుతూ ఉంటారా? తెలియని వాటిని గురించి కూడా మాట్లాడి 10 మందిలో తాము గొప్పవాళ్ళుగా చెప్పుకోవడానికి అనేక మంది నేడు ప్రయత్నిస్తూ ఉన్నారు కదా. మన సంపూర్ణ విధేయత ఎప్పుడు కనపరచబడుతుంది? మన శోధన గడియల్లోనే కదా. మన శోధన గడియల్లో ఎటువంటి వితర్కాలకి చెడు తలంపులకు మనము తావివ్వకుండా ఉన్నప్పుడే మనము సహించగలుగుతాం. తద్వారా మనము యోగ్యులముగా మనము ఎంచబడుతూ ఉంటాం.
పౌలు ఈ పత్రికలో ఈ అధ్యాయంలో రాస్తున్న మాటలు ఏంటనంటే, అనేక మంది తాము క్రీస్తు వారమని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వాస్తవానికి వారు క్రీస్తు వారు కారు. ఉదాహరణకి నేను చెప్పే విషయం ఏమిటంటే, నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు నీలో సమాధానం ఉంటుంది, నీతి ఉంటుంది, దేవుని ఆత్మ ఆనందం ఉంటుంది. నీలో దేవుని సమాధానము, నీతి, ఆత్మ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు కదా. నీలో దేవుని ఆత్మ లేనప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు ఎలాగో ప్రేమించగలుగుతావు? నువ్వు ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తూ నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావనంటే ఎలా సాధ్యమవుతుంది? దేవుడు ఇతరులను ద్వేషించమని చెప్పాడా? లేదు కదా. పౌలు ఇక్కడ అదే రాస్తూ ఉన్నాడు. 7వ వచనంలో అంటూ ఉన్నాడు, సంగతులను మీరు పై పైననే చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడు ఎలాగో క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకునవలెను. నిజమే కదా. చాలామంది తమ పై వేషమును మాత్రమే చూస్తూ ఉంటారు. పై పైన బైబిల్ చదివేటప్పుడు కూడా పై పైన చూస్తూ ఉంటారు, కానీ బైబిల్ అంతా తెలుసు అనుకుంటారు. బైబిల్ చదవరు, కానీ అంతా తెలుసని నటిస్తూ ఉంటారు. ప్రియమైన సంగమం, కొంతమంది బైబిల్ చదువుతారు, బైబిల్ ఏం చెప్తుందో అది చేయడానికి ఇష్టపడరు. అది నాకు కాదు అనుకుంటారు. అటువంటి వారిని కూడా నేను చూస్తూ ఉన్నాను. పౌలు అటువంటి వారిని గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడు ఎలాగో క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకునవలెను. పౌలు ఇక్కడ కరెక్ట్గా చెప్తున్నాడు. 7 దినాలు అనేక మంది తమను తామే క్రీస్తు వారముగా ఎంచుకుంటారు. నిజంగా క్రీస్తు వారు ఎవరైతే ఉంటారో వారిని క్రీస్తు వారు అని అంగీకరించడానికి వారికి ఇష్టం ఉండదు. పౌలు అటువంటి వారిని గద్దిస్తూ ఉన్నాడు. మేము కూడా దేవుని వారమే, క్రీస్తు వారమే అని మీరు ఆలోచించుకోవాలి అని అంటూ ఉన్నాడు. 8వ వచనంలో అంటున్నాడు, పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడును. పౌలు కొరింథు సంఘాన్ని కట్టాడు, ఎంతో శ్రమపడ్డాడు. పౌలు కొరింథులో కూడా అవమానించబడ్డాడు, సంఘస్థుల ద్వారా కూడా అవమానించబడ్డాడు, ఎంతో వేదనకు గురయ్యాడు, దుఃఖపడ్డాడు. అయినప్పటికీ పౌలు ఉత్తరంలో ఏమని రాస్తున్నాడు? మిమ్మల్ని పడద్రోయటానికి కాక, మిమ్మల్ని నశింపచేయడానికి కాక, మిమ్మల్ని కట్టడానికే. ఒక ఇల్లు ఏ రీతిగా కట్టబడుతుంది, ఆ రీతిగా పౌలు సంఘాన్ని కట్టాడు. మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అధికారాన్ని అనుగ్రహించాడు. ఈరోజు ఒక కాపరి ఒక సంఘంలో పరిచర్య జరిగిస్తూ ఉన్నాడనంటే సంఘమును నిర్మించాలి. నిర్మాణం అనేది భౌతిక నిర్మాణం కాదు, ఆత్మ సంబంధమైన నిర్మాణం. విశ్వాసి రాతి మీద రాయితీగా నిలువబెడుతూ ఉన్నాడు. సజీవమైన రాయి ఒకదాని మీద ఒకటి పెట్టబడుతూ ఉంది. దేవుని మందిరముగా నిర్మించబడుతూ ఉంది. ఆ విధంగా నిర్మించడానికి దేవుడు సేవకుడికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అయ్యగారు మీరు వాక్యం చాలా ఉన్నదన్నట్టు చెప్తున్నారండి. అలా చెప్పకూడదు అయ్యగారు, కోపం వస్తుంది అయ్యగారు. ఎవరికి కోపం వస్తుంది? వాక్యము నీకు బాధ కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకోమని వాక్యం చెప్తుంది. సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. నేటి దినాల్లో చాలామంది అదే రీతిగా ఉన్నారండి. రాతి హృదయం కలిగిన వారు, కఠిన మనసు కలిగిన వారు, భయం లేని వారు ఆలయంలో ఉండడం నేను చూస్తున్నాను. ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు వీరు ఈ రీతిగా చేస్తున్నారు? భయపడరా వీరు దేవుడికి? భయం లేని వారిని నేను చూస్తున్నానండి ఆలయాల్లో. దేవునికి భయపడరు, సిగ్గుపడరు. తాము చేసే చెడు పనులను బట్టి అతిశయిస్తూ ఉంటారు, తమ పలికే అబద్ధాలను బట్టి సంతోషిస్తూ ఉంటారు. మరలా దేవుని సన్నిధానానికి వచ్చి అందరితో పాటే కూర్చుంటారు. ఏ రీతిగా వారు ఉండగలుగుతారు? ఇది చాలా ఆశ్చర్యం. పౌలు అటువంటి వారిని కూడా కొరింథు సంఘంలో ఎదుర్కొన్నాడు. పౌలు అటువంటి వారిని గద్దిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కట్టడానికే దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ మిమ్మల్ని నశింపజేయడానికి కాదు.
మాకు ఇచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించుకుంటూ ఉన్నాం అంటున్నాడు. అందుకనే పౌలు వారితో కఠినమైన మాటలు పలుకుతూ ఉన్నాడు. ఒక గురువు ఏ రీతిగా శిష్యుడిని గద్దిస్తాడో, తండ్రి ఏ రీతిగా బిడ్డని గద్దిస్తాడో, క్రమశిక్షణలో ఉంచుతాడో, పౌలు అదే రీతిగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ విధంగా మీతో మాట్లాడుతూ కొంచెం అతిశయంగా నేను మాట్లాడుతున్నానేమో, అయినా సరే నేను సిగ్గుపరచబడను అని పౌలు కొరింథీ సంఘంతో చెప్తూ ఉన్నాడు. నిజమే కదా. క్రమశిక్షణలో పెట్టేటప్పుడు పౌలు ఉపయోగిస్తున్న మాటలు విమర్శకులకి విమర్శించడానికి అవి అవకాశంగా ఉండొచ్చేమో, కానీ తండ్రి బిడ్డలను గద్దించేటప్పుడు వారికి సత్యాన్ని తెలియచేయవలసిన అవసరం ఉంటుంది. ఆ సత్యాన్ని తెలియచేసేటప్పుడు తండ్రి గతంలో తాను ఏ రీతిగా శ్రమపడ్డాడో, ఏ రీతిగా వారిని పెంచాడో, ఏ కష్టాలను ఎదుర్కొన్నాడో అవన్నీ పిల్లలకి తెలియజేయవలసిన అవసరత తండ్రికి ఉంటుంది. పిల్లలకి తెలియదు కదా తల్లిదండ్రులు ఏ రీతిగా కష్టపడ్డారనేది, వారికి తెలియచేయాలి. అలాగే పౌలు కూడా ఈ యొక్క పత్రికల్లో కొరింథీ సంఘానికి ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు.